అందరికీ నమస్కారం అండి. నేను సనపల్లి సురేష్ కుమార్. అక్టోబర్ 16వ తారీఖున ఏదైతే ఇసుక మీద చాలా రోజుల నుండి చేస్తున్నటువంటి పోరాటం మీద నా కారును అడ్డగించి కారుని ధ్వంసం చేసి విచక్షణ రహితంగా కొట్టి తిరిగి కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో వెహికల్ బ్యాటరీ కూడా దొంగలాడేశారని చెప్పేసి దాని మీద కూడా వీడియో పెట్టడం జరిగింది. పూర్తి వీడియోని పెట్టమన్నారు. 5 నెలలు అయింది. అక్టోబర్ 16న దాడి జరిగింది. అప్పటి దృశ్యాలు ఆ టైంలో ఇసుక మీద ఆమదాలవలస చెందిన ఎమ్మెల్యే కోన రవికుమార్ చేయించిన దాడి. అదే రోజు రాఘోల్ దగ్గర నుంచి కూడా కారుని విచక్షణ రహితంగా ఇంతటి చర్యలు తీసినప్పటికి కూడా ఇప్పటి వరకు నాకు పోలీసుల పరంగా అంటే చట్టపరంగా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇది పెట్టడం జరిగింది. తరువాత నా మీద 2 హత్యా ప్రయత్నం కేసులు, ఒక ఎస్సీ అట్రాసిటీ, ఒక సోషల్ మీడియా కేసు కూడా పెట్టడం జరిగింది. 2 కేసుల్లో పోలీసులు నా ఇంటికి వచ్చి 2 సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. 3వసారి దీని మీద శ్రీకాకుళం నుంచి పట్టుకెళ్ళడం జరిగింది. సోషల్ మీడియా కేసు మీద విచారణ అవ్వమని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. అప్పటి దృశ్యాలు ఇవి, జరుగుతున్నటువంటి దృశ్యాలు. ఇంతమంది జనాభా ఉండి కూడా వెనకున్న స్వాములు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలామంది ముద్దాయిలు రవికుమార్ సంబంధించిన వ్యక్తులు చేశారని అనేదానికి అంతకు ముందు జరిగిన దాడికి అన్నీ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఏదైతే ఇప్పటివరకు చర్యలు లేవో అంటే అది లేదు అనేదే ఈరోజు కోన రవికుమార్ హస్తం ఉందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే ఈ ఎస్పీ గారు శ్రీకాకుళం వచ్చిన తర్వాత నుంచి చాలా దొంగతనం కేసులు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, చాలా కేసులు కానీ అన్ని రకాలుగా కూడా ఆయన చేయించడం జరిగింది. అయినప్పటికీ ఈ విషయంలోనే ఎటువంటిది నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే దీని వెనక జరుగుతున్నటువంటి కుట్ర. ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లేసిన వ్యక్తి దోచుకోవడాన్ని అడ్డుకునే దాని మీద చేసిన దాడి అని పూర్తిగా దీని మీద అందరికీ తెలుస్తుంది. పూర్తి వీడియో అందరూ పెట్టమనడం జరిగింది. అందుకే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆ దాడి జరిగిన రోజు తర్వాత వెంటనే కారుని సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో నా మీద 2 కేసులు పెట్టిన కేసుల కింద కారుని సీజ్ చేసి సుమారు 50 రోజులు నాకు ఇవ్వకుండా శ్రీకాకుళంకి చెందిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉంచేసినప్పటి దృశ్యాలు, కారులో దాడి చేసిన రాళ్ళు, కర్రలు, ఈ తాలూకు పెంకులు మొత్తం ధ్వంసం చేసినటువంటి ఈ పరిస్థితి. ఈ కారులో బ్యాటరీ కూడా పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిందని చెప్పేసి ఎస్పీ గారి గ్రీవెన్స్లో పెట్టినా ఇప్పటి వరకు కూడా ఎటువంటిది జరగలేదు. ఇంతటి విధ్వంసం, పూర్తిగా విధ్వంసం. కారు అయితే దేనికి పనికిరాని పరిస్థితి. ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి కూడా కాకుండా నా మీదే 2 హత్యా ప్రయత్నం కేసులు పెట్టి కారుని సీజ్ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి చూసి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఎన్నో చేయించినటువంటి పరిస్థితులు. ఇది ఏదైతే కారుని మళ్ళీ 50 రోజుల తర్వాత కోర్టు నుంచి, స్టేషన్ నుంచి ఎక్కడుందో కూడా చెప్పకుండా కోర్టుకు చూపించిన తర్వాత కోర్టు నుంచి మెమో వేయించుకొని కారుని రిలీజ్ చేసి విశాఖపట్నం షోరూమ్కి పంపించినప్పటి వీడియో అండి ఇది. ప్రజాప్రతినిధులుగా గెలిచి పార్టీల్లో ఓట్లు వేయించుకొని ఇటువంటి దాడులు చేస్తున్న చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? దాడులను ప్రోత్సహిస్తున్నట్టుంది.
నేటికి కూడా ఆ కేసులో దాడి చేసిన కేసులో ఉన్న ముద్దాయిలు కానీ ఎవరు కూడా దీని మీద కూడా అవడం లేదు. ఏంటంటే ఇప్పుడు కారు తయారైన తర్వాత ఇన్సూరెన్స్ కూడా కొన్ని ఆటంకాలు కల్పించి దీన్ని తీసుకొస్తున్నప్పుడు చేసినటువంటి వీడియో వస్తున్నది. పూర్తిగా ఇది ముందు నుంచి చేసిన ధ్వంసం అయిపోయిన కారు ఈ షోరూమ్ లో ఉన్నప్పుడు పరిస్థితి, రిలేటెడ్ గా కొన్ని ఫొటోస్ కూడా అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్లీ లాస్ట్ వరకు వచ్చేసరికి ప్రెజెంట్ పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దీని మీద పూర్తిగా వీడియో చేయడం జరిగింది. అయిన తర్వాత కానీ ఇప్పటి వరకు ఎంత దారుణం అంటే ఎన్నో లక్షల కొన్ని కోట్ల మంది ఆ రోజు ఆ విధ్వంసం చూశారు. నగరం నడిబొట్టిన ప్రతి ఒక్క దాని మీద సాక్ష్యాలు ఉన్నాయి. నా మీద తిరిగి తప్పుడు కేసులు పెట్టించిన వెంటనే సంబంధించి కోర్టులో తగిన ఆధారాలు చూపించలేకపోవడం వల్ల వాటి సెక్షన్స్ మార్చి కేసులు కొట్టడం జరిగింది. అవతల వ్యక్తుల మీద హత్యా ప్రయత్నం అని చెప్పేసి పూర్తిగా కేసు పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకో తెలియట్లేదు. 90 రోజులు ఛార్జ్ షీట్ వేయాల్సి ఉన్నప్పటికి కూడా లేదు. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ఈ ముద్దాయిలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి దగ్గర తిరగడం, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి చేసుకోవడం అన్నీ జరుగుతుంది. ఇవన్నీ చూస్తే మీ దాడులను ప్రోత్సహించి నాయకులుగా గెలడం దోచుకోవడానికే అన్నట్టుంది. కంపల్సరిగా నాకు జరిగిన అన్యాయం మీద చర్యలు తీసుకోవాలి. నాకు జరిగిన దాడి మీద దోషులకు శిక్షించాలి. చట్టపరమంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అనడం కాదు. చట్టం ఎప్పుడు ఏం చేసుకెళ్ళిపోతుంది, చట్టాన్ని కూడా దాని పని దాన్ని చేయనే పని నాయకులకి చెప్తున్నాను నేను. పోలీసులు అనేవారు లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, వచ్చిన సమస్యల్ని తగ్గించడంలో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. దయచేసి నాకు ఇందులో అన్యాయం జరిగింది. వెహికల్కి కూడా సుమారు 4 లక్షల రూపాయల వరకు కేసులకు కానీ ప్రతి ఒక్కటి అన్ని విషయాల్లో నేనేమైనా మాదక ద్రవ్యాలు లేకపోతే నేనేమైనా అత్యాచారం చేసో నేనేమైనా ఇంకో రకమైనటువంటి తప్పులు చేయలేదు. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ దాడి చేసిన దాంట్లో కొంతవరకు కొంత మినహాయింపు మీరు చేసి ఉండొచ్చు, కానీ కొంతైనా న్యాయం జరగకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఏ ఒక్కరిని కూడా ఇలాంటివి లేనప్పుడు మళ్ళీ చట్టపరంగా కోర్టులకు వెళ్లి ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి నేను మరొకసారి కూడా విన్నవించుకుంటున్నాను. గౌరవ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు దయచేసి ఈరోజు తారీఖు 10 ఫిబ్రవరి జరిగింది, అక్టోబర్ 16. నేటికి ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం మీ గురించి కూడా చాలా బాగా ఈ జిల్లా వచ్చిందో చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు డిఎస్పీలు సైతం చెప్పుకుంటున్నారు. ఇదిగోండి ఫైనల్గా ప్రజెంట్ ఇప్పుడు కారు పరిస్థితి అండి. బండి మొత్తం రిపేర్ చేసి తీసుకురావడం కూడా జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. కారు తెచ్చేసిన రోజు రాత్రి అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అది. ప్రజెంట్ ఇదిగోండి ప్రజెంట్ కారు సిచ్యువేషను ఇలా ఉంది. మొత్తం బండి పని అయితే చేసుకొని వచ్చాం. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటి చెప్పండి. ఆ రోజు రాత్రి ఫైనల్గా ఇంటి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. వెహికల్ అలా ఉన్నది ఇక్కడ వరకు ఇదంతా. కానీ నా పని అయితే నేను చేసుకున్నాను. ఎందుకంటే నా వాహనం ధ్వంసం చేసిన, నాకు ఇన్సూరెన్స్ అని చేసినా ఇంకోటి చేసినా నా ప్రయత్నాలు నేను చేయించుకొని అదే విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు దాడులు చేసిన వ్యక్తులను శిక్షించలేకపోయినా చేసిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. వీడియోలు ఉన్నాయి, ఇంకో రకంగా ఉన్నాయి. దాచేస్తే దాగిపోయినవి కాదు. కోర్టులను ఆశ్రయించి మీ మీద ఇంకా మాకు